భారీ వర్షాలతో హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కలెక్టర్ హరిచందన. హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసులతో సమన్వయంగా ముందుకెళ్తున్నామని వివరించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సిటీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా 7416687878 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ఉంది అని మీకు తెలుసు. మనకి ఈ రోజు జరిగిన రెయిన్స్ లో హెవీయెస్ట్ రెయిన్ఫాల్ సికింద్రాబాద్, బండ్లగూడ అండ్ షేక్పేట్ మండల్స్ లో జరిగింది. సో మేము కంటిన్యూస్ గా మాకు మెట్రలాజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డేటాని అన్ని డిపార్ట్మెంట్స్ తో షేర్ చేసుకొని అందరితో అలర్ట్ గా ఉండి, అదేవిధంగా మా టీమ్స్ అందరు కూడా అలర్ట్ గా ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ప్రాబ్లం రాలేదు. బట్ స్టిల్ మాకు మా కలెక్టరేట్ తరఫున కూడా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ నంబర్ ఇస్ 23202813. అదేవిధంగా మాకు ఒక మొబైల్ హెల్ప్ లైన్ కూడా మీకు ప్రజలకి అందుబాటులో పెడుతున్నాము. అది వాట్సాప్ కూడా వారు ఏదైనా ఇష్యూ ఉంటే వారి ఫొటోస్ కూడా తీసి పంపించవచ్చు. అది వాట్సాప్ నంబర్ వచ్చేసి 7416687878. సో ఎవరైనా సరే పబ్లిక్ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి 24 hours ఓపెన్ ఉన్నాయి. ఒక పర్సన్ మ్యాన్ చేస్తున్నారు వాటిని. సో ఇది కాక మీకు డయల్ 100 కూడా ఇమీడియట్ రెస్పాన్స్ కోసం ఉంది. సో మా టీమ్స్ అన్నీ అలర్ట్గా ఉన్నాయి. మా మెడికల్ అండ్ హెల్త్ టీమ్ని మరీ అప్రమత్తంగా పెట్టాము. ఈ రెయిన్స్ సిచ్యువేషన్లో మాకు ఉన్న జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ఒక స్పెసిఫిక్ వార్డ్స్ కూడా డెసిగ్నేట్ చేసి రెడీగా ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఏమన్నా ఇష్యూ అయితే కనుక ఈ మూసి ప్రవాహిత ప్రాంతాలు వాళ్ళందరినీ కూడా హయ్యర్ సైట్స్కి మూవ్ చేయడానికి కూడా ప్లాన్ రెడీగా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లేదు. మూసి కూడా విత్ ఇన్ లిమిట్సే ఫ్లో అవుతుంది. సో ఎక్కడ కూడా వాటర్ లెవెల్స్ ఇంకా రైజ్ అవ్వలేదు. బట్ మేము కంటిన్యూస్గా ఒక 58 లొకేషన్స్లో మ్యాప్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాము. ఎక్కడైనా సిచ్యువేషన్ వాటర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్, వీటిని అక్కడ పబ్లిక్ని అప్రమత్తం చేయడం జరిగింది. మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి రెయిన్ సిచ్యువేషన్ వాళ్ళకి వాటర్ లెవెల్ రైజ్ అయ్యి మేము ఎవ్రీ అవర్ వాటర్ లెవెల్ ట్రాక్ చేస్తున్నాము. అది ఒకవేళ రైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వాళ్ళని హయ్యర్ ఏరియాస్కి షిఫ్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఒక జిల్లాలో మనకి మేజర్గా ఒక 9 లొకేషన్స్లో ట్రాఫిక్ అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ ఫ్యూ డేస్లో మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రెయిన్ సిచ్యువేషన్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్సే వచ్చాయి, ఇంకా వేరే ఇష్యూస్ ఎక్కువ రాలేదు మనకి. సో ఆ ట్రాఫిక్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ జాయింట్ పోలీస్, రెవెన్యూ అండ్ జిహెచ్ఎంసీ టీమ్స్ ఏదన్నా వాటికి సొల్యూషన్స్ తీసుకురాగలమా ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం అని వాళ్ళు చూస్తున్నారు. పంప్ అవుట్ చేయడానికి కూడా పంప్స్ పెట్టడం జరిగింది ఆ లొకేషన్స్లో, ఏదన్నా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా. సో బియాండ్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కడ మేము వాటర్ స్టాగ్నేషన్ నోటీస్ చేయలేదు. బట్ ఇంకా ఫర్దర్గా కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఫ్యూచర్ ప్రణాళికల్లో కూడా వాటిని అక్కడ స్టాగ్నేషన్ పాయింట్స్ లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికైతే ఎక్కడ కూడా అన్మేనేజబుల్ సిచ్యువేషన్ ఎక్కడా లేదు. మోస్ట్లీ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని ఇష్యూస్ పవర్ కట్, ట్రీస్ పడిపోవడము ఇలాంటివి రావడం జరిగింది. ఇవన్నీ జనరల్గా ఇమీడియట్గా టైం టు టైం ట్రాన్స్కోతోని, జిహెచ్ఎంసీ వారితోని కోఆర్డినేషన్లో ఉండి మా వారు ట్యాకిల్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అందరూ కూడా అలర్ట్గా ఉండి, ఇప్పుడు ఎలాగో స్కూల్స్కి హాఫ్ డే స్కూల్స్ ఇవ్వడం జరిగింది. సో స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా వాళ్ళ బస్సెస్ని డిఫరెంట్ టైంలో పంపిస్తే మనకి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. మనము ఒక 58 లొకేషన్స్ ప్రీవియస్ టైమ్స్లో ఎప్పుడన్నా వాటర్ స్టాగ్నేషన్ కాలనీస్లోకి వెళ్ళిన లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది. వాటిలో మేము మా రెవెన్యూ టీమ్స్ తిరిగి వారిని ముందే అప్రమత్తం చేశారు. మీకు ఇలాగ సిచ్యువేషన్ అయింది, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి ఇమీడియట్గా అని. అదేవిధంగా మా టీమ్స్ కూడా రెగ్యులర్గా ఆ ఏరియాస్ను మానిటర్ చేస్తున్నాయి. ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్ రాకముందే మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీ.